Hi students, subject English, occasional first aid, topic comprehension passages, short story, comprehension passages from short story నుంచి ఈ passages వస్తాయి. పేజ్ నెంబర్ 25, 26, పేజ్ నెంబర్ 25, 26, క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 5. Read the following passage carefully and answer any 4 questions given after it. Read the following passage carefully, answer any 4 questions given after it. 4 into 1 is equal to 4 marks. 6 ఇస్తాడు, 2 చాయిస్, ఒక క్వశ్చన్ కి ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్, ఈ ప్యాసేజ్ కి 4 మార్క్స్. షార్ట్ స్టోరీ నేమ్ ఏంటి? ది Umbrella Man. The Umbrella Man written by Roald Dahl. The Umbrella Man written by Roald Dahl. Short story నుంచి 5th question చూస్తాయి. పేజ్ నెంబర్ 25. Read the following passage and answers the questions that follow. I saw my mother's hand feeling for the claps of her purse. I saw అంటే నేను ఎవరు? 12 years అమ్మాయి. ఎవరు? 12 years అమ్మాయి. స్టోరీ ఎవరు చెప్తారో ఆ 12 years అమ్మాయి వాళ్ళ మమ్మీ ఏంటి ఆ పర్సులో ఏదో వెతకడానికి ఈ అమ్మాయి చూసిందట. ఐ సా మై మదర్స్ హ్యాండ్ ఫీలింగ్ ఫర్ ద క్లాప్స్ ఆఫ్ హర్ పర్స్. ఆ పర్సులో ఏదో వెతకడాన్ని ఈ అమ్మాయి చూసింది. సీ సా మీ వాచింగ్ హర్. నీ చూస్తున్న విషయం వాళ్ళ మమ్మీ కూడా చూసింది. సీ సా మీ. సి అంటే ఎవరు? వాళ్ళ మమ్మీ కూడా ఈమె చూడడాన్ని వాళ్ళ మమ్మీ చూసిందట. సి సామి వాచింగ్ హర్. ఆమెను వాచ్ చేస్తున్న విషయం మా మమ్మీ కూడా చూసింది. ఐ వాజ్ గివింగ్ హర్ వన్ ఆఫ్ మై ఓన్ పోస్ట్ నోట్స్ లుక్స్ దిస్ టైమ్. ఆ టైంకి పోస్ట్ ఏదో బుక్ చూసిన ఇలా చూసింది. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ టెల్లింగ్ హర్. షీ న్యూ. ఆమెకు తెలుసు. ఆమె కంటే ఎవరు? వాళ్ళ మమ్మీకి తెలుసు ఈమె ఏం చెప్పబోతుందో. ఏం ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ టెల్లింగ్ హర్. నేను ఏం చెప్పబోతానో విషయం వాళ్ళ మమ్మీకి తెలుసు అట. నౌ లిజన్ మమ్మీ, ఐ వాజ్ టెల్లింగ్ హర్ యువర్ సింపుల్లీ మస్ట్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ చైల్డ్ ఓల్డ్ మ్యాన్ ఇన్ దిస్ వే. నౌ లిజన్ మమ్మీ, ఇప్పుడు విను మమ్మీ. ఐ వాజ్ టెల్లింగ్ హర్, నేను చెప్పబోతున్నాను. He simply must not take advantage of a tired old man in this way. ఈ రకంగా బాగా టైర్డ్ అయిన ఆ ఓల్డ్ మ్యాన్ ని ఈ రకంగా అడ్వాంటేజ్ గా తీసుకో. మాకు బాగా టైర్డ్ అయింది ఆల్రెడీ. అది ఓల్డ్ మ్యాన్, బాగా టైర్డ్ అయిన ఓల్డ్ మ్యాన్ ని అతని యొక్క అవసరాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో మాకు అని చెప్తాం అనుకున్నాడు. ఎవరికి? 12 years అమ్మాయి వాళ్ళ మమ్మీకి. ఇట్స్ రోటెన్ థింగ్ టు డూ. ఇలా చేయడం చాలా తప్పు. మై మదర్ పాజ్డ్ అండ్ లుక్డ్ బ్యాక్ ఎట్ మీ. కాసేపు వాళ్ళ మమ్మీ ఆగి మళ్ళీ తిరిగి ఇలా అమ్మాయి వైపు చూసిందట. దెన్ షీ సెడ్ టు ద లిటిల్ మ్యాన్. అప్పుడు ఆ లిటిల్ ఓల్డ్ మ్యాన్ చెప్పిందట, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ క్విట్ రైట్ దట్ ఐ షుడ్ టేక్ ఎన్ అంబ్రెల్లా ఫ్రమ్ యూ వర్త్ 20 pounds. I don't think it's quite right that I should take an umbrella from your worth 20 pounds. 20 pounds వాల్యూ చేసే అంబ్రెల్లాని ఓన్లీ 1 pound కి తీసుకోవడం న్యాయం కాదు, సబబు కాదు, ఆ హక్కు నాకు లేదు అని వాళ్ళ మమ్మీ లిటిల్ ఓల్డ్ మ్యాన్ తో అన్నదట. I think I had better just give you the taxi fare and be done with it. నాకు టోటల్ గా అయింది 20 pounds వద్దు, ఓన్లీ టాక్సీ ఎక్కి ఇంటికి వెళ్ళడానికి సరిపడా అమౌంట్ ఇస్తే చాలు అని ఆ లిటిల్ ఓల్డ్ మ్యాన్ అన్నట. ఇది ప్యాసేజ్. క్వశ్చన్ చూడండి. వాట్ డిడ్ ద narrator say? narrator ఎవరు? 2 years old girl. ఈ narrator ఈ స్టోరీ మొత్తం ది అంబ్రెల్లా మ్యాన్ స్టోరీ ఎవరు? లిటిల్ ఓల్డ్ 12 years లిటిల్ ఓల్డ్ గర్ల్. వాట్ డిడ్ ద narrator say? narrator ఏం చూసింది? I saw my mother's hand feeling for the claps of her purse. ఇది she saw. I saw my mother's hands feeling for the claps of her purse.
క్లాప్స్ ఆఫ్ పర్పస్ అని పెడితే ఇది ఫస్ట్ ఆన్సర్. ద క్లాప్స్ ఆఫ్ పర్పస్ రాసేది ఫస్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వాట్ డిడ్ ద narrator's mother see? narrator mother see watching her. She saw me watching her. ఇది సెకండ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద rodent thing referred to in the passage? What was the rodent thing referred into in the passage? చూడండి rodent thing ఏంటిది? టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ టైర్డ్ ఓల్డ్ మ్యాన్ ఇన్ దిస్ వే. ఈ రకంగా అతని యొక్క అవసరాన్ని ఆసరగా తీసుకోమాకు. థర్డ్ ఆన్సర్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ టైర్డ్ ఓల్డ్ మ్యాన్ ఇన్ దిస్ వే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిడ్ ద narrator's mother agree with the little girl when she said you must not take advantage of a tired old man? narrator వాళ్ళ మదరు ఆ అమ్మాయికి ఒప్పుకుందా ఏమని? యు మస్ట్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ టైర్డ్ ఓల్డ్ మ్యాన్. ఈ బాగా టైర్డ్ ఓల్డ్ మ్యాన్ ని అతని యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకోవాలి, అడ్వాంటేజ్ తీసుకోవాలంటే వాళ్ళ మమ్మీ ఒప్పుకుందా? ఎస్ ఆర్ నో అంటే ఫోర్త్ ఆన్సర్ ఎస్, ఒప్పుకుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మదర్ సెడ్ ఇట్ వాస్ క్విట్ రైట్ టు టేక్ ద అంబ్రెల్లా ఫ్రమ్ ద ఓల్డ్ మ్యాన్. సే ట్రూ ఆర్ ఫాల్స్. మదర్ సెడ్, ఆ మదర్ చెప్పింది ఏమని? అది లిటిల్ ఓల్డ్ మ్యాన్ నుండి అంబరెల్లా తీసుకోవడం న్యాయమా కాదా? న్యాయం కాదు అని చెప్పింది. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్. ఫిఫ్త్ ఆన్సర్ ఫాల్స్. మై మదర్ సెడ్ ఇట్ వాస్ క్విట్ రైట్ టు టేక్ ద అంబ్రెల్లా ఫ్రమ్ ద ఓల్డ్ మ్యాన్. సే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ డిడ్ ద narrator's mother offer to do? What did the narrator's mother offer to do? narrator యొక్క మదరు ఏం ఆఫర్ చేసింది? సిక్స్త్, I had better just give you the taxi fare. నేను నీకు taxi fare వరకే పే చేస్తాను. I had better just give you the taxi fare. ఇది సిక్స్త్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్యాసేజ్ చూడండి. The room we were looking into was full of people and cigarette smoking. ఎప్పుడైతే ఆ లిటిల్ ఓల్డ్ మ్యాన్ ఆ యొక్క బార్ లోకి వెళ్ళిండో, ఆ బార్ లో చూసినట్లయితే విండోస్ నుంచి తొంగి చూసినట్లయితే ద రూమ్ we were looking into was full of people. ఆ రూమ్ నిండా బార్ నిండా ప్రజలు ఎవరట. అండ్ సిగరెట్ స్మోక్, దాని నిండా సిగరెట్ స్మోక్ ఉంది. అండ్ అవర్ లిటిల్ మ్యాన్ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్ ఆల్. ఆ లిటిల్ ఓల్డ్ మ్యాన్ ఎక్కడ ఉన్న బాత్రూమ్ లో అందరి మధ్యలో ఉండట. he was now without his hat and coat. ఇప్పుడు అతని హ్యాట్ లేదు, కోట్ కూడా లేదు. he was edging his way through the crowd towards the bar. అతడు ఆ యొక్క గుంపు నుండి ఆ బార్ కౌంటర్ దగ్గరికి వెళ్తూ ఉండట. he was edging his way through the crowd towards the bar. ఆ బార్ నుండి ఇది ఆ బార్ గుండా ప్రజల గుండా ఆ గుంపు గుండా ఆ బార్ కౌంటర్ దగ్గరికి వెళ్తుండు. when he reached it, he placed both hands on the bar itself and spoke to the barman. ఎప్పుడైతే ఆ బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బార్ కౌంటర్ మీద రెండు చేతులు పెట్టి ఆ బార్ మ్యాన్ తోటి మాట్లాడుతూ ఉండట. I saw his lips moving as he gave his order. I saw, నేను చూశాను. his lips moving as he gave his order. అతడు ఏదో ఆర్డర్ ఇవ్వడం నేను చూశాను. the barman turned away from him for a few seconds. ఆ బార్మ్యాన్ కొన్ని సెకండ్స్ తర్వాత ఇది అక్కడి నుంచి ది బార్మ్యాన్ టర్న్ అవే ఫ్రమ్ హిమ్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. ఆ బార్మ్యాన్ మళ్ళీ ఫ్యూ సెకండ్స్ తర్వాత వచ్చినట్టు రిటర్న్ అండ్ కేమ్ బ్యాక్ విత్ ఎ స్మాలిష్ టంబ్లర్ ఫిల్డ్ టు ద బ్రిమ్ విత్ లైట్ బ్రౌన్ లిక్విడ్. ఆ బార్మ్యాన్ ఏం తెచ్చిండు? ఒక జగ్గులో ఏంది మందు తీసుకొని వచ్చిండట. అది ఎలా ఉంది? బ్రిమ్ విత్ లైట్ బ్రౌన్ లిక్విడ్, విత్ లైట్ బ్రౌన్ లిక్విడ్ తెచ్చినట. The little man placed a pound note on the counter. అతను తెచ్చిన లిక్విడ్ బదులుగా ఇతడు ఒక పౌండ్ నోటు కౌంటర్ మీద పెట్టిండు. ఇది ప్యాసేజ్. క్వశ్చన్ చూడండి. What was the room the narrator was referring to? What was the room the narrator was referring to? మన narrator ఏ రూమ్ గురించి ఇస్తున్నారు? ఆన్సర్ ఇందులో లేదు. ప్యాసేజ్ మొత్తం స్టోరీ మొత్తం చదువుతూ ఉంటది.
పబ్, ద రెడ్ లయన్ అనే పబ్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు లేదా రిఫరింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆన్సర్ పబ్, ద రెడ్ లయన్ ఆన్సర్. సెకండ్, వేర్ వాజ్ దే లిటిల్ మ్యాన్. సెకండ్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్, వేర్ వాజ్ దే లిటిల్ మ్యాన్. లిటిల్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు? ద లిటిల్ మ్యాన్ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్. ఆ లిటిల్ మ్యాన్ అందరి గుంపు, ఆ బార్ రూమ్ లో అందరి మధ్యలో ఉన్నాడు. ఇది సెకండ్ ఆన్సర్. లిటిల్ మ్యాన్ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్ ఆల్. ఇది సెకండ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఎర్లియర్ he had his coat and hat on. Say true or false. ఆ బార్ పోమంటే ముందు, ఆ బార్ పోమంటే ముందు అతనికి హ్యాట్ మరియు అదే విధంగా కోట్ రెండు ఉన్నాయా? ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఉన్నాయి కదా, అందుకే ట్రూ. థర్డ్ ఆన్సర్ ఏంటిది? ట్రూ. థర్డ్ ఆన్సర్ ట్రూ. వాట్ డిడ్ ద narrator see as he was giving his order? వాట్ డిడ్ ద narrator see? narrator ఏం చూసింది? as he was giving his order, అతను ఆర్డర్ చేయడాన్ని ఏం చూసింది? she saw his lips moving as she saw his lips moving as he gave his order. ఇది fourth answer. He saw his lips moving as he gave his order. Fifth answer. Sir, fourth answer. Next, fifth question. What was the tumbler filled with? ఆ జగ్ లో లేదా గ్లాస్ లో, మగ్ లేదా జగ్ లో లేదా గ్లాస్ లో ఏం నిండి ఉంది? ఆ మగ్ లో ఏం నిండి ఉంది? వాట్ వాజ్ ద టంబ్లర్ ఫిల్డ్ విత్? ఆ జగ్ లో ఏం నిండి ఉంది? ఏ స్మాలిష్ టంబ్లర్ ఫిల్డ్ టు ద బ్రిమ్ విత్ లైట్ బ్రౌన్ లిక్విడ్. అందులో ఏం నిండి ఉంది? ఏ బ్రిమ్ విత్ లైట్ బ్రౌన్ లిక్విడ్. ఇది ఫిఫ్త్ ఆన్సర్. ఏ స్మాలిష్ టంబ్లర్ filled to the brim with light brown liquid. ఇది ఫిఫ్త్ ఆన్సర్. సిక్స్త్ చూడండి. వాట్ డిడ్ ద లిటిల్ మ్యాన్ ప్లేస్ ఆన్ ద కౌంటర్? వాట్ డిడ్ ద లిటిల్ మ్యాన్ ప్లేస్ ఆన్ ద కౌంటర్? కౌంటర్ మీద లిటిల్ మ్యాన్ ఏం పెట్టాడు? ది లిటిల్ మ్యాన్ ప్లేస్ ఏ పౌండ్ నోట్ ఆన్ ద కౌంటర్. ద లిటిల్ మ్యాన్ ప్లేస్ ఏ పౌండ్ నోట్ ఆన్ ద కౌంటర్. కౌంటర్ మీద ఒక పౌండ్ నోటు పెట్టాడు. ఇది షార్ట్ స్టోరీ ప్యాసేజ్ ది అంబ్రెల్లా మ్యాన్. 4 మార్క్స్, చాలా ఈజీగా ఉంటది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.